గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా పిల్లల స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అది అనమాట. నేను నార్మల్గా క్లిప్ అయితే తీసాను గాయ్స్, ఎక్కువ అయితే షూట్ చేయలేదు. ఇదైతే ఎంట్రన్స్లో ఇలా పిల్లలతో గేమ్ ఆడిపించి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్లో. నెక్స్ట్ పిల్లలు ఇద్దరు స్కూల్ టీచర్తో అయితే మాట్లాడుతున్నాము. సో ఇక్కడైతే హ్యాపీ ఎర్త్ డే అని చెప్పేసి ఆ రోజు ఉందని తీసాను అంతే. సో ఇలా వెల్కమ్ టు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేసి బోర్డు పైన రాస్తారు. చాలా చక్కగా రిసీవ్ అయితే చేసుకుంటారనమాట స్కూల్ వాళ్ళు. సో ఇలా అయితే క్లాస్ రూమ్లో ఇలా అయితే ఇంట్రెస్టింగ్గా అన్ని ఫిగర్స్ అయితే బొమ్మలు అయితే పిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి నేను నార్మల్గా క్లిప్ అయితే తీసాను, చూపిస్తున్నాను చూడండి. చాలా టైమ్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ అయింది, కానీ ఇది ఒక వన్ టైం అనమాట. అంటే ఇది నాకు తెలిసి ఇది ఏప్రిల్లో అయిందనమాట. ఇప్పుడు ఒక 4-5 months అవుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయి. సో అదనమాట. ఇక్కడైతే మనకి యాక్టివిటీ చేయించమని ఇచ్చారనమాట. సో ఇదైతే స్కూల్లో అలా బ్యాచ్ 2024 to 25 అని చెప్పేసి పిల్లలకు ఉన్నాయన్నమాట. సో అది కూడా నేను క్లిప్ అలా తీసాను నార్మల్గా. సో ఇక్కడైతే మళ్ళీ మేడంతో అయితే మాట్లాడాము, మా ఇద్దరు పిల్లల మేడమ్స్తో మాట్లాడాము. ఇలా బోర్డు పైన ఉందని నేను నార్మల్గా క్యాప్చర్ చేశాను అనమాట. సో మాట్లాడి అన్ని కనుక్కొని మనం చెప్పేసి, సో వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకొని మేమైతే వచ్చేసామన్నమాట ఇంటికి. సో నెక్స్ట్ మధ్యలో అయితే స్కూల్ నుంచి అయితే డైరెక్ట్గా మేము వేరే పని ఉంటే కొంచెం బయటకు వెళ్ళేసి మళ్ళీ అయితే ఇంటికి వచ్చామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వగానే మాకు కొంచెం వర్క్ ఉండే కోటి సైడు, అందుకే మేము డైరెక్ట్గా అటే వెళ్ళిపోయామన్నమాట. సో ఇవంతా కూడా స్కూలే అనమాట. క్లాస్ రూమ్లో చూడండి ఇలా ఉందన్నమాట, అందుకే నీకు చూపిస్తున్నాను మీకు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లల క్లాస్ రూమ్ కదా, బాగుంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము కోటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడైతే నేను అలా పిక్ అయితే తీసుకున్నాను. నేను రెగ్యులర్గా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా కూడా పిక్ అయితే తీసుకుంటాను గైస్. సో ఇదైతే ఇలా ఉంది. హిందీ వర్ణమాల, సో తెలుగు ఆలు అని చెప్పేసి ఇలా అయితే ఉన్నాయి. సో ఇవైతే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే వీళ్ళతో అయితే ఇలా ఉంటుందన్నమాట. కంప్లైంట్స్ కానీ అన్నీ కూడా అట్లా చూపిస్తారు మనకి బుక్ పెట్టేసి. సో ఇక్కడైతే క్లాస్ రూమ్లో ఇలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మేము స్కూల్ నుంచి బయలుదేరిపోయి కోటి సైడ్ అయితే వచ్చేసాం గైస్. సో కోటిలో కొంచెం వర్క్ ఉంటే వచ్చాము. సో యాక్చువల్లీ ఇక్కడ కోటికి నేను ఒక 20-30 టైమ్స్ అనుకుంటా రావడం. చాలా టైమ్సే వచ్చాము, ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా కోటిలోనే. మాకు ఎక్కువగా నేను ఎక్కువగా ఏది తీసుకున్నా కోటి సైడ్ షాప్స్లోనే తీసుకుంటాను. ఇక్కడ బాగుంటాయి, నాకు నచ్చుతాయి. ప్లస్ ఇంకా వేరే మా మ్యారేజ్ అప్పుడు కూడా నేను ఇక్కడే కోటిలోనే అన్నీ షాపింగ్ చేశాను అనమాట. ఇక్కడ పెద్ద షోరూమ్స్ ఉంటాయి. కోటి కొంచెం క్రాస్ అయితే పెద్ద షోరూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మేము కూడా చిన్న వర్క్ పైన అయితే ఇక్కడికి వచ్చాము. ఇది నాకు తెలిసి 30 టైం అనుకుంటా, 30 సార్లు అట్లా వచ్చాము. చాలా సార్లనే వచ్చామండి. సో ఈసారి కూడా వర్క్ మీద వస్తున్నాం అనమాట. వెళ్ళాము. సో స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ చూసుకొని డైరెక్ట్ కోటికి వెళ్ళేసి వర్క్ చేసుకొని మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాము. నేను ఎక్కువగా షూట్ చేయలేదు గైస్. సో బయట నుంచే చూపిస్తున్నాను. అసలు ఏ వర్క్ మీద వెళ్ళాము ఏంటి అనేది కూడా నేను ఏది షూట్ చేయలేదు. యాక్చువల్లీ సమ్ వర్క్ ఉంటే వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ గురించి. సో అంతే అనమాట. నేనైతే ఇంకెక్కువగా ఏం షూట్ చేయలేదు. నార్మల్గా వెళ్ళేటప్పుడు ఇలా తీస్తూ మీకు చెప్దామనేసి తీసాను అంతే. సో ఇక్కడ చూడండి స్టోన్స్ భలే ఉన్నాయన్నమాట. నాకు అందుకే అనిపించి తీసాను మీకు చూపిద్దామని. సో ఇది ఇంతే గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి బ్లాగ్తో